హాయ్ గైస్, వెల్కమ్ టు పైథాన్ బస్. ఈ వీడియోలో మనం లూప్స్ కాన్సెప్ట్ కోసం డిస్కస్ చేద్దాం. సో బిఫోర్ గోయింగ్ టు ద యాక్చువల్ కాన్సెప్ట్, అసలు లూప్స్ అంటే ఏంటి, అసలు మనం ఎందుకు లూప్స్ని యూజ్ చేయాలి? సో ఫర్ ఎగ్జాంపుల్, ఒక పర్టికులర్ బ్లాక్ ఆఫ్ కోడ్ ఉందనుకోండి. సో మీరు ఈ కోడ్ని మీ ప్రోగ్రామింగ్లో మల్టిపుల్ టైమ్స్ని ఎగ్జిక్యూట్ చేయాలి అనుకుంటున్నారు. సో ఒకవేళ లూప్స్ కాన్సెప్ట్ లేకపోతే ఏం చేస్తాం, మనం ఆ పర్టికులర్ బ్లాక్ ఆఫ్ కోడ్ని రిపిటేటివ్గా మన కోడ్లో రాస్తాం. సో దీనివల్ల ఏమవుతుంది, ఇట్ విల్ రెడ్యూస్ ద స్కాలబిలిటీ ఆఫ్ అవర్ కోడ్ and there will be no flexibility, and also it will be not more readable and mainly manual work ఎక్కువ అవుతుంది. సో టు ఓవర్కమ్ దిస్ మనకి లూప్స్ కాన్సెప్ట్ వచ్చింది. సో విత్ యూజింగ్ లూప్స్ మనం ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ని మల్టిపుల్ టైమ్స్ ఎగ్జిక్యూట్ చేయొచ్చు. సో దిస్ విల్ రెడ్యూస్ అవర్ మాన్యువల్ వర్క్ and it will automate our process easily, and with this our code will look more concise and readable. సో పైథాన్లో కూడా మనకి లూప్స్ కాన్సెప్ట్ ఉంది, అండ్ దీంట్లో మనకి 2 టైప్స్ ఉన్నాయి, ఒకటి ఫర్ లూప్, ఇంకోటి వైల్ లూప్. సో అవి ఎలా వర్క్ చేస్తాయి కూడా చూద్దాం. సో ఇప్పుడు ఫస్ట్ ఫర్ లూప్ కోసం చూద్దాం. ఇప్పుడు ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ని మనం యూజింగ్ ఫర్ లూప్ ఎగ్జిక్యూట్ చేయాలి అనుకుంటే, ఫర్ లూప్ విల్ యూస్ సీక్వెన్స్ టు ఇటరేట్ దట్ బ్లాక్ ఆఫ్ కోడ్. ఆ సీక్వెన్స్ లిస్ట్ అవ్వచ్చు, టపుల్ అవ్వచ్చు, సెట్ అవ్వచ్చు, డిక్షనరీ, రేంజ్ ఏదైనా అవ్వచ్చు అన్నమాట. సో యూజింగ్ సమ్ సీక్వెన్స్ ఇట్ విల్ ఇటరేట్ అండ్ ఎగ్జిక్యూట్ ద బ్లాక్ ఆఫ్ కోడ్. సో ఇక్కడ సింటాక్స్ చూడండి, ఫర్ ఇక్కడ ఐటమ్ అని ఇచ్చాను కదా, సో అక్కడ ఎనీథింగ్ మనం వేరియబుల్ ఏదైనా ఇవ్వచ్చు ఇన్, అండ్ అక్కడ సీక్వెన్స్ ఇవ్వాలి. ఆ సీక్వెన్స్ మనం అక్కడ లిస్ట్ ఇవ్వచ్చు, టపుల్ అవ్వచ్చు, డిక్షనరీ ఏదైనా మనం ఇవ్వచ్చు, అండ్ కాలన్ పెట్టాలి, అండ్ కిందన మనం ఏ కోడ్ ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్నామో ఆ కోడ్ ఇవ్వాలి. సో ఇప్పుడు ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, ఫ్రూట్స్ అనే లిస్ట్ తీసుకున్నాను, దీంట్లో యాపిల్, బనానా, చెర్రీ ఉంది. ఇప్పుడు ఫర్ ఎక్స్ ఇన్ ఫ్రూట్స్ అని ఇచ్చాను కదా. సో ఫస్ట్ ఇది ఏం చేస్తుంది, ఎక్స్ వెళ్ళి ఫ్రూట్స్లో ఉన్న ఫస్ట్ వాల్యూని పిక్ చేసుకుంటుంది. ఫస్ట్ ఏముంది, యాపిల్ కాబట్టి ఎక్స్లో యాపిల్ ఉంటుంది, అండ్ నెక్స్ట్ కింద మనం ఏమి ఇచ్చాం, ఓన్లీ ప్రింట్ ఇచ్చాం కాబట్టి యాపిల్ ప్రింట్ అవుతుంది. అండ్ మళ్ళీ నెక్స్ట్ బనానాని తీసుకుంటుంది, బనానా మళ్ళీ ప్రింట్ అవుతుంది, అండ్ అగైన్ ఎక్స్ మళ్ళీ చెర్రీని తీసుకుంటుంది, అండ్ ఆ చెర్రీ ప్రింట్ అవుతుంది. సో ఇలా మనకి ఫర్ లూప్ వర్క్ అవుతుంది అన్నమాట. సో సేమ్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఎగ్జిక్యూట్ చేసి చూసాను చూడండి. సేమ్ ఫ్రూట్స్ తీసుకున్నాను, సేమ్ ఎగ్జాంపుల్ అనమాట. చూసారా, మనకి ఇక్కడ ప్రింట్ అయ్యి వచ్చేసింది యాపిల్, బనానా, చెర్రీ. సో ఇప్పుడు బేసికల్లీ మనం ఇక్కడ ఏం అడిగాము అంటే, ఈ లిస్ట్లో ఉన్న వాల్యూస్ అన్ని ప్రింట్ చేసి చూపించు అని. సో ఇక్కడ మనం అందుకే ఫర్ లూప్ తీసుకొని ఆ లిస్ట్లో ఉన్న ఎవ్రీ ఎలిమెంట్ని ఒక్కొక్కటి యాక్సెస్ చేస్తూ మనం కిందన ఏమి ఇస్తే దాని వంటి ఆపరేషన్ పర్ఫామ్ చేస్తుంది. మనం ఇక్కడ జస్ట్ ఓన్లీ ప్రింట్ ఇచ్చాం కాబట్టి ఆ వాల్యూస్ అన్ని ప్రింట్ అయిపోయామాట. సో దిస్ ఈజ్ హౌ లూపింగ్ కాన్సెప్ట్ విల్ వర్క్. అండ్ నెక్స్ట్ మెయిన్ థింగ్ ఏంటంటే, మనకి ఫర్ లూప్లో రేంజ్ అనే ఫంక్షన్. సో ఇదేం చేస్తుందంటే, ఇట్ విల్ జనరేట్ ఏ సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్. సో మనం రేంజ్ని యూజ్ చేసి ఒక సీక్వెన్స్ ఆఫ్ నెంబర్ని మనం జనరేట్ చేసుకోవచ్చు. సో మీకు స్లైసింగ్ కాన్సెప్ట్ గుర్తుంటే మనకి స్టార్ట్, స్టాప్, స్టెప్ అని ఉంటుంది కదా. సో సేమ్ లైక్ ఇక్కడ రేంజ్లో కూడా స్టార్ట్, స్టాప్ అండ్ స్టెప్ అని ఉంటుంది. సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూసి ఇంకా డీప్గా డిస్కస్ చేద్దాం, ఓకేనా. సో ఇక్కడ ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 6 అని తీసుకున్నాను కదా, ప్రింట్ ఐ అని ఇచ్చాను. మనకి ఏం ప్రింట్ అయింది, 0 to 5. అంటే ఈ రేంజ్ ఫంక్షన్ ఏం చేస్తుందంటే, మనం ఇక్కడ 6 అనే నెంబర్ ఇచ్చాం కదా, సో 0 నుంచి కౌంట్ చేసుకుంటుంది అనమాట. 0 నుంచి 5 వరకు, 6 మరి తీసుకోదు, 0 నుంచి 5. కానీ మనకి ఇక్కడ వచ్చిన ఎలిమెంట్స్ ఇక్కడ కౌంట్ మాత్రం 6 ఉంటుంది. బట్ ఏంటంటే నెంబర్ ఈ స్టార్టింగ్ విత్ 0, లైక్ మనం ఇండెక్సింగ్ ఎలా మనం స్టార్టింగ్ 0 ఉంటుందో సో అలా తీసుకుంటుంది. అండ్ ఆల్సో మనం దీంట్లో ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలో ఆ నెంబర్ కూడా ఇవ్వచ్చు. ఇక్కడ కింద ఎగ్జాంపుల్ చూస్తే ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 1,6 అని ఇచ్చాను కదా. సో ఇప్పుడు మనకి నెంబర్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే 1 నుంచి స్టార్ట్ అవుతుంది. 1 2 3 4 5 అని ప్రింట్ అవుతుంది, బట్ అప్ టు 5 వరకు ప్రింట్ అవుతుంది. 6 మాత్రం ప్రింట్ అవ్వదు. అంటే మనకి ఎండింగ్ -1 అనమాట. సో ఎండింగ్లో మనం ఏ నెంబర్ ఇచ్చినా -1 చేసుకొని నెంబర్ సీక్వెన్స్లో ప్రింట్ అవుతుంది. అండ్ ఆల్సో ఇందాక చెప్పినట్టే దీంట్లో మనకి స్టెప్ కూడా ఉంది. ఇక్కడ చూసారా, ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 1 నుంచి స్టార్ట్ చేసి అప్ టు 10 వరకు రేట్ చేయి, బట్ మధ్యలో స్టెప్ 2 అని ఇచ్చాం. సో అందుకే మనకి ఇక్కడ 1 3 5 7 9 అని అవుట్పుట్ వచ్చింది. సో మనకి రేంజ్ అనే ఫంక్షన్ చాలా ఇంపార్టెంట్ ఫర్ లూప్లో. సో బేసికలీ మనకి ఎల్స్ అంటే గుర్తొచ్చేది ఇఫ్ కదా. సో ఇఫ్ ఎల్స్ అని మనం ఎక్కువ యూజ్ చేస్తాం, బట్ మనకి ఫర్ లూప్లో కూడా ఇక్కడ ఎల్స్ని యూజ్ చేయొచ్చు. సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, ఫ్రూట్స్ అనే లిస్ట్ తీసుకున్నాము, ఫర్ ఎక్స్ ఇన్ ఫ్రూట్స్ ప్రింట్ ఎక్స్ అని ఇచ్చాను. సో ఇక్కడ ఎల్స్ అని ఇచ్చి ప్రింట్లో సమ్ స్టేట్మెంట్ ఇచ్చాను, లైక్ నో మోర్ ఫ్రూట్స్ లెఫ్ట్ అని. సో ఇది ప్రింట్ చేసి చూస్తే యాపిల్, బనానా, చెర్రీ అని ప్రింట్ అయింది, అండ్ నో మోర్ ఫ్రూట్స్ లెఫ్ట్ అని ప్రింట్ అయింది. సో ఇక్కడ ఈ ఎల్స్ బ్లాక్ వల్ల యూజ్ ఏంటి అంటే, ఈ ఎల్స్ బ్లాక్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే, ఓన్లీ మనం ఫర్ లూప్ కంప్లీట్ అయిన తర్వాతే ఎల్స్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఇక్కడ కింద ఎగ్జాంపుల్ చూడండి, మీరు అడగచ్చు వితౌట్ ఎల్స్ కూడా మనం ప్రింట్ చేసుకోవచ్చు కదా అని. చూడండి, ఇక్కడ నేను ఎల్స్ తీసేసాను, జస్ట్ కింద ప్రింట్ స్టేట్మెంట్ ఇచ్చేసాను.
సో ఇలా ఇచ్చినా కూడా మనకి లూప్ అంతా ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మనకి ఆ ప్రింట్ స్టేట్మెంట్ ప్రింట్ అయిపోయింది, నో మోర్ ఫ్రూట్స్ లెఫ్ట్ అని. బట్ ఇక్కడ మనం ఎల్స్ యూజ్ చేయకుండా సేమ్ అవుట్పుట్ వచ్చింది కదా. బట్ ఎల్స్ వల్ల యూజ్ ఏంటి అంటే మనకి లూప్స్లో యాక్చువల్గా లూప్ కంట్రోల్ స్టేట్మెంట్స్ ఉన్నాయి, లైక్ బ్రేక్, కంటిన్యూ, పాస్ అని. నేను ఈ వీడియోలో చెప్పట్లేదు, నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. బట్ ఇది మీకు అర్థం అవ్వడానికి ఇక్కడ నేను బ్రేక్ స్టేట్మెంట్ యూజ్ చేశాను. ఇక్కడ చూసారా, నేను ఇక్కడ బ్రేక్ ఇచ్చాను ఆఫ్టర్ ప్రింట్ ఎక్స్ తర్వాత ఈ ఎగ్జాంపుల్లో. సో ఇదేమైంది, బ్రేక్ ఏం చేస్తుంది అంటే సో లూప్ని మధ్యలోనే స్టాప్ చేస్తుంది. అందుకే ఫస్ట్ యాపిల్ రీడ్ చేసుకున్న తర్వాత ప్రింట్ అయిన తర్వాత బ్రేక్ ఇచ్చాం కాబట్టి అక్కడికి లూప్ ఆగిపోతుంది అనమాట. సో ఇక్కడ నేను ఎల్స్ యూజ్ చేయకుండా బ్రేక్ ఇచ్చాను కదా, అలా ఇస్తే మనకి అక్కడ ప్రింట్ స్టేట్మెంట్ కూడా ప్రింట్ అయిపోయింది. అదే ఇక్కడ నేను కిందన ఎల్స్ యూజ్ చేసి ఇక్కడ బ్రేక్ స్టేట్మెంట్ ఇచ్చాను. సో ఇక్కడ మనకి ఫర్ లూప్ కంప్లీట్ అవ్వలేదు, ఎందుకంటే ఇక్కడ మధ్యలో మనం స్టాప్ చేసేసాం యూజింగ్ ఎక్స్టర్నల్ కంట్రోల్ స్టేట్మెంట్ లైక్ బ్రేక్. కాబట్టి ఇక్కడ మనకి ఎల్స్ వర్క్ అవ్వదన్నమాట. సో అందుకే మనకి ఇక్కడ ఎల్స్లో ఉన్న స్టేట్మెంట్ ప్రింట్ అవ్వలేదు. సో సమ్ టైమ్స్ ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది ఫర్ ఎల్స్ అనేది. ఇప్పుడు మనం ఒక లూప్ కంప్లీట్గా ఎగ్జిక్యూట్ అయిందో లేదా అని తెలుసుకోవాలి అనుకుంటే వి కెన్ యూస్. సో ఇది ఫర్ అండ్ ఎల్స్ కోసం. అండ్ నెక్స్ట్ వైల్ కోసం చూద్దాం. ఇది కూడా సేమ్, ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ని రిపీటెడ్గా ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటే, బట్ ఇక్కడ ఏంటంటే బేస్డ్ ఆన్ సమ్ కండిషన్. ఆ కండిషన్ ట్రూ అయినంత వరకు ఆ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటుంది. అండ్ ఇక్కడ సింటాక్స్ చూడండి, సింపుల్ సింటాక్స్ వైల్, ఇక్కడ కండిషన్ ఇస్తాం కొలెన్, కింద మనం ఏ కోడ్ ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్నామో ఆ కోడ్ ఇవ్వాలి. సో ఇప్పుడు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ నేను i=0 తీసుకున్నాను. సో వైల్లో మాత్రం కంపల్సరీగా మనం వాల్యూని ఇక్కడ ఇనిషియలైజ్ చేయాలి. సో ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందో కంపల్సరీగా మనం వాల్యూని ఇనిషియలైజ్ చేయాలి. అందుకే నేను ఇక్కడ i=0 అని 0తోని ఆ వేరియబుల్ని ఇనిషియలైజ్ చేశాను. నా ఇక్కడ కిందన వైల్ i<5 అని ఇచ్చాను కదా. సో ఈ i<5 అనేది కండిషన్ అనమాట. ఈ కండిషన్ ట్రూ అయితేనే మనకి ఆ లూప్లోకి వెళ్ళి ఆ లూప్లో ఉన్నది ఎగ్జిక్యూట్ అవుతుంది. i<5 కొలన్ కిందన ప్రింట్ i అని ఇచ్చాం. అండ్ ఆఫ్టర్ ప్రింట్ తర్వాత మనం కంపల్సరీగా ఏదైతే వేరియబుల్ మనం ఇనిషియలైజ్ చేసామో సో ఆ వేరియబుల్ మనం తప్పకుండా ఇంక్రిమెంట్ చేయాలి, అప్పుడే లూప్ రన్ అవుతుంది అనమాట. సో కిందన మనం i+=1 అని ఇచ్చాను. అంటే దీని మీనింగ్ ఏంటంటే i=i+1 అని. సో ఇప్పుడు లూప్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది, ఫస్ట్ i=0 వైల్లోకి వెళ్తుంది, ఈ 0<5 ట్రూ కాబట్టి ప్రింట్ చేస్తుంది 0 అని. అండ్ నెక్స్ట్ కిందన i+=1 కాబట్టి i ఒకటి ఇంక్రిమెంట్ అవుతుంది, i 1 అవుతుంది. మళ్ళీ అగైన్ వైల్ i<5 చెక్ చేస్తుంది. ఇప్పుడు ఐకి వాల్యూ ఎంత ఉంది, 1 కాబట్టి 1<5 ట్రూ కదా, ప్రింట్ i అవుతుంది, 1 ప్రింట్ అవుతుంది. లైక్ దిస్ ఇలా 2, 3, 4 అలా ప్రింట్ అయ్యి 5కి వస్తుంది. i 5 అయినప్పుడు వైల్ 5<5 ఫాల్స్ కదా, ఎందుకంటే ఇక్కడ మనం <= ఇవ్వలేదు, లెస్ ఇచ్చాం కాబట్టి ఫాల్స్ కాబట్టి. సో మనకి లూప్ ఇక్కడితో స్టాప్ అయిపోతుంది అనమాట. సో దిస్ ఈజ్ హౌ ఏ వైల్ లూప్ విల్ వర్క్. అండ్ అలానే ఇందాక మనం ఫర్ ఎల్స్ డిస్కస్ చేసుకున్నాం కదా. సో సేమ్ లైక్ మనకి వైల్లో కూడా ఎల్స్ని యూజ్ చేయొచ్చు. సేమ్ కాన్సెప్ట్ అనమాట, మొత్తం సేమే. ఇక్కడ సేమ్ ఎగ్జాంపుల్ చూడండి, i=1 వైల్ i<6 కొలన్ ప్రింట్ i+1 అని ఎల్స్ ప్రింట్ లూప్ కంప్లీటెడ్ అని ఇచ్చాం. సో ఇదేం చేస్తుంది, లూప్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఎల్స్ బ్లాక్లోకి వెళ్ళి లూప్ కంప్లీటెడ్ అని ప్రింట్ అయింది. సో ఇందాక చెప్పినట్టే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం బ్రేక్ స్టేట్మెంట్ ఇచ్చామనుకోండి, లూప్ మధ్యలోనే ఆగిపోతుంది కదా, అప్పుడు మనకి ఎల్స్లోకి వెళ్ళదు, ఎల్స్ స్టేట్మెంట్ ప్రింట్ అవ్వదు. సో యాస్టీస్ సేమ్ ఫర్ ఎల్స్ అలానే వైల్ ఎల్స్ కూడా అలానే. సో ఇది లూప్స్ కాన్సెప్ట్స్ కోసం. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో మా ఈ కంటెంట్ నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. See you in next videos. Bye bye.